తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ అయింది. అకస్మాత్తుగా వరదలు దూసుకొచ్చాయి. చూస్తుండగా కూడా ఇళ్లన్నీ కూడా అక్కడ ధ్వంసం అయిపోయాయి. భారీ వరదల కారణంగా 4 మృతి చెందారు. జమ్మూ డివిజన్లో పాఠశాలలన్నీ కూడా ఇప్పటికే మూసివేశారు అధికారులు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టమైతే జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ రోజు కూడా అనుకోకుండా జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అక్కడ క్లౌడ్ బరస్ట్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, ఓ చల్వో చల్వో ఓ చల్వో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, చల్వో పాసలు 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 అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఆ విజువల్లో మనం చూడొచ్చు. పక్క నుంచి కూడా ఒక రకమైన ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. ఏ విధంగా ఎగు నుంచి వరద కొట్టుకొస్తుందో, ఆ క్లౌడ్ బరస్ట్ ఏ విధంగా జరిగిందో కూడా, ఆకస్మికంగా వరదలు అక్కడ జమ్మూ కాశ్మీర్ని ఏ విధంగా ముంచెత్తాయో కూడా మనకి విజువల్లో క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. అక్కడ సహాయం కోసం అర్థిస్తున్నారు. చాలా ఘోరంగా అక్కడ ఆర్తనాదాలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఆ ఫ్లోటింగ్ కూడా ఏ విధంగా వస్తుందో, ఆ వరద బీభత్సం కూడా అందమైన జమ్మూ కాశ్మీర్ని ఏ విధంగా కమ్మేసిందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతుంది. మొన్న కూడా ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే 60 మంది దాకా చనిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపించాయి. మళ్ళీ ఇంకొకసారి ఈరోజు అనుకోకుండా జమ్మూ కాశ్మీర్ని క్లౌడ్ బరస్ట్ ముంచివేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా కూడా ఆకస్మిక వరదలు అక్కడ సంభవించాయని చెప్పుకోవచ్చు. భారీ వరదల కారణంగా ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు కూడా మనకి తెలుస్తోంది. ఇటు మరోపక్క వరదల కారణంగా 10 ఇళ్లు కూడా ఇప్పటికే ధ్వంసమయ్యాయి. రేపటి వరకు కూడా జమ్మూ డివిజన్లో ఎత్తైన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని కూడా ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటీవలే కథువా, కిష్వార్త్లో క్లౌడ్ బరస్ట్లో జరిగిన పలువురి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది మరువక ముందే మరొకసారి ఆకస్మిక వరదలు ఒకసారి హడలెత్తించాయని కూడా చెప్పచ్చు. విజువల్లో చూడొచ్చు మనం ఏ విధంగా జమ్మూ కాశ్మీర్ని వరదలు ముంచెత్తుతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. ఆ వీధులు, రోడ్లు అని కూడా ఏదో కూడా అర్థం కాని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఎక్కడ చూసినా వరద నీరుతో నిండిపోయింది. ఆ బ్రిడ్జ్ కూడా ఏ విధంగా కూలిపోయిందో కూడా ఆ నదిలో మనం చూస్తున్నాం. ఇంత దారుణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ జమ్మూ కాశ్మీర్ని కమ్మేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ చూస్తే కూడా చాలా హృదయ విదారకరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ వరద ఫ్లోటింగ్ కూడా ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా ఆ ఊరిని కూడా అక్కడ ఉన్న ఊర్లని తుడిచిపెట్టేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇటు మనం కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్తవార్ జిల్లాలతో సహా జమ్మూ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కూడా ఇప్పటికే మూసివేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇటు మరోపక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అక్కడున్న ప్రజలకి చెప్తున్నారు. ఇటు మరోపక్క మనం చూస్తే కొండచర్యలు విరిగిపడటం, రాళ్లు విరిగిపడడం వంటి కారణాలతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలను కూడా నిలిపివేశారు. దోడాలోని ఒక కీలక రహదారి పూర్తిగా కొట్టుకుపోయినట్లు కూడా మనకి తెలుస్తోంది. ఇక తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనేక నదులు, వాగుల్లో నీటి మట్టం ఇప్పటికే ప్రమాద స్థాయిని మించి కూడా అక్కడ ప్రవహిస్తోందని కూడా మనం చెప్పొచ్చు. రాత్రికి మరింత పెరుగుదల ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. దుర్బల ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ బృందాలను అప్రమత్తం చేసి ఉంచినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వారాంతాల్లో జమ్మూలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో 190.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 100 ఏళ్లలో ఆగస్టు నెలలో ఇది 2వ అత్యధిక వర్షపాతంగా కూడా నమోదైంది. ఆగస్టు 5, 1926న 228.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 2వ అత్యధిక వర్షపాతం ఆగస్టు 11, 2022న 189.6 మిల్లీమీటర్లు నమోదైంది. ఇటీవల 190.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిని
సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సాన్ని సృష్టిస్తోందని కూడా మనకి కనిపిస్తోంది. ఆ విజువల్స్ చూస్తుంటే మేఘాల విస్ఫోటనం వల్ల మంగళవారం దోడా గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వరద ఉధృతికి 10-15 ఇండ్ల దాకా, అలాగే అనేక గోశాలలు కూడా తుడిచిపెట్టుకుపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఒక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రం కూడా తీవ్రంగా దెబ్బతింది. 3 ఫుట్ బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో భారీ వరదలకు 4 మరణించారు. ఇప్పటికే మరికొందరు వరదల్లో గల్లంతైపోయారు. ఇటు దోడా గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను కూడా చేపడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆర్మీ కూడా ఇప్పటికే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. దోడాతో పాటు కథువా, సాంబా, జమ్మూ, రాంబన్, కిష్తవార్ జిల్లాలో కూడా భారీ వర్షాలే కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించడం కూడా జరిగింది. కొండ చర్యలు, రాళ్లు విరిగిపట్టడంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని క్లోజ్ చేశారు ఇప్పటికే అధికారులు. ఇవాళ రాత్రి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు నదులు, చెరువులు, కుంటలు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలైతే అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రజలు బయటకు రావద్దు, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకి రావద్దు అంటూ కూడా అల్టిమేటమ్స్, ఉత్తర్వులైతే జారీ చేస్తున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్మూ కాశ్మీర్ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న నేపథ్యంలో పర్యాటకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అంటూ కూడా సూచిస్తున్నారు అధికారులు.